ఓం సాయిరామ్. చూడండి, మొదలుగా బాబా గారి దర్శనం చేసుకుందాం. అందరం కూడా మనసులో అందరూ కూడా సాయికి జై కొట్టుకోండి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై. షిరిడి సంస్థాన్ రాజా బాబాకి జై. ఓం సాయిరామ్. అందరూ కూడా చాలా ఆతృతగా ఈ వీడియో గురించి ఎదురు చూస్తున్నట్టున్నారు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఏమండి, నేనేం అడిగానబ్బా మిమ్మల్ని? చిన్న క్వశ్చన్ అడిగా. ఆ చిన్న క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పలేకపోతున్నాం. అది సచరిత్రలోదా, ఎక్కడికి వెళ్ళిపోయిందా ఆన్సర్? రైట్. మనము మొట్టమొదటిగా ఈ గ్రూపులో అన్నదానానికి మనిషికి 50 రూపాయలు పోగు చేయాలి అన్న విధానం వింగ్తో స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రామనవమి, ఆవిడ పేరు భవాని, దుర్గా భవాని. ఆవిడికి మనం పెట్టిన పేరు రామనవమి దుర్గా, రామనవమి భవాని. ఆవిడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ అన్నదానం ఎక్కడి దాకా వచ్చింది, ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుందన్న కూడా మెయిన్ కారణం ఆవిడే. సెకండ్ వన్, మరి నేనేం క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని? అసలు గుడిలో రెగ్యులర్గా అన్నదానం జరుగుతున్నప్పుడు మనము ఇంటికాడ నుంచి అన్నం వండికి తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? రైటా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆల్రెడీ మనం అందరం డొనేషన్లు వేసుకుని అన్నదానం ప్రారంభించేశాము, ఓకే. అయినా కూడా మళ్ళీ అన్నదానం, మళ్ళీ ఇంట్లో నుంచి అన్నం పట్టుకురావాల్సిన పని వచ్చింది. థర్డ్ వన్ వచ్చేసరికి ఈ 18 మందితోనే గ్రూప్ ఎందుకు ఆగింది? బ్యాచ్ ఏం 20తో ఆగొచ్చు కదా. ఈ 18కి ఈ అన్నదానానికి, అసలు ఈ అన్నదానానికి శ్రీ సాయి సచరిత్రకి సంబంధం ఏంటి? ఈ 18 మంది 11 వారాలు ఎందుకు జరపాలి? ఒక 1/2 కేజీ అన్నం వండి మీరు తీసుకొచ్చినంత మాత్రాన మీతో 11 వారాల సెక్షన్ అనేది నేను ఎందుకు పెట్టాలి? ఇవన్నీ ప్రశ్నలు, రైట్. ఈ ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాలి. అంటే నేను చెప్పాలి. నాతో పాటుగా నా నమ్మకమే మీరు అందరూ కూడా. ఏంటంటే ఎక్కడో మరుగున పనిపోయి ఉన్నాం, అందరం ఎక్కడెక్కడో ఉన్నాం, అందరం బాబా అనుగ్రహంతో ఒక దగ్గరికి చేరాము ఈ రోజున, రైట్. అసలు ఈ అన్నదాన కార్యక్రమం అనేది మనం ప్రారంభించిన తర్వాత మనం గుళ్ళో వండే అన్నం సరిపోవట్లా. మనము సాయి శక్తిలో మనం అంతా ఇచ్చినా కూడా సరిపోవట్లే. నేను బాబా గారిని అడిగాను, సాయి ఎందుకు జరుగుతుంది ఇలాగా? అన్నానికి వచ్చిన వాళ్ళు ఎవరు వెనక్కి వెళ్ళకూడదు అని. అప్పుడు ఒక మాట చెప్పి ఉన్నారు. ఏమని చెప్పారంటే, ఆ చెప్పే మాట ముందు అసలు మనం ఈ అన్నదానానికి ప్రక్రియ ఎవరు అసలు? రైట్. ఎక్కడి నుంచి వచ్చాము మనము? మీరు 1/2 కేజీ రైస్ వండి గుడి దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ ఎవరో దానికి మూలం ఎవరంటే, ఆ మూలం ఒక మనిషి ఉన్నారు. ఎవరో తెలుసా మీకు? అది 1800 బాబా గారు మహా అయితే 1838 ఆ ప్రాంతాల్లో పుట్టి ఉండొచ్చు. 1858 నుంచి 1918 వరకు షిరిడీలో ఉన్నారు. 65 సంవత్సరాల పాటు షిరిడీలో ఉన్నారు. అంటే బాబా గారు 1838లో పుట్టి ఉండొచ్చు. అంటే 1858 ఆ ప్రాంతాల్లో షిరిడీలో ఉన్నారు. అప్పుడు తొలి దినాల్లో బాబా గారి దగ్గర ఉన్న పర్సన్స్ ఎవరు? మహల్సాపతి. ఆయనతో పాటుగా ఉన్న పర్సన్ ఎవరు? ఇంకొక ఆవిడ. ఇప్పటివరకు మీరు ఎదురు చూస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇదే, బాయిజా బాయ్. ఆవిడ ఎలా లేని సేవ అన్నమాట ఆవిడది. ఆవిడ యొక్క సేవ ఎట్లాంటిదంటే, ఆ తొలి దినాల్లో బాబా గారు అందరిళ్ళకి భిక్షాటనకి వెళ్తే ఎవరో పొడమో వేసి పంపించేసేవారు. కానీ ఈవిడ మాత్రం వారిలో భగవంతుడిని చూసి తమ్ముడిగా పిలిచి, తమ్ముడు రా, నీకు నేను అన్నం పెడతాను అని చెప్పి ప్రతిరోజు ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడతామంటే, బాబా గారు ఒక రోజు ఇంటికి వచ్చేవారు, ఒక రోజు రాకపోయేవారు. రాని రోజున చూడండి, వినండి, క్లారిటీగా చూడండి వీడియోని. మీలో ఆ బాబా ప్రశ్నకి సమాధానం దొరికేస్తుంది. ఆ రాని రోజున ఆమె ఎప్పుడైతే బాబా గారు రావట్లేదో ఆ రోజున చంటి పిల్లోడిని తాచాపోతే పాటల్ని చేత పట్టుకుని తల మీద గంప పెట్టుకుని అన్నమో కూర రొట్టె విధాన్ని తల మీద పెట్టుకుని బాబాని వెతుకుతూ వెళ్ళేది. ఏమని? తమ్ముడు ఎక్కడున్నావు, నీకోసం నేను అన్నం తీసుకొస్తున్నాను అని. ఈయన ఎక్కడో మారుమూల అడుగులో చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటే ముళ్ళనక చెళ్ళనక గళ్ళనక అని చూసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళి ఎన్నో రోజుల్లో ఆవిడ కాళ్ళల్లో ముళ్ళు కూడా దిగిపోయాయంట. ఆ నడకలో దిగిపోయిన ప్రమోత్సవంలో కూడా ఆయన కాళ్ళకి అలా తీసేసి ఆవిడ
కాళ్ళ గుచ్చుకున్నాడు తీసి పక్కన పడేసి ముళ్ళు గుచ్చుకుందా తమ్ముడు అని కూడా బాబాగారికి చెప్పకుండా చిరునవ్వు చిందిస్తూ అన్నం పెట్టేది. ఆ చిరునవ్వు చిందిస్తూ బాబాగారికి అన్నం పెడితే ఆ బాబాగారు ఏం చేశారండి, చివరికి తాత్యా కోచబెట్టి ఆదరించుకున్నారు. ఆ రోజున అక్కడ జరిగిన ఆ బాయిజమ్మ గురించి మనం షిరిడి వెళ్లే ముందు కూడా ఎక్కువగా మాట్లాడుకోవాలా. కానీ నాకు అనిపించింది ఆ మహా ఇల్లాల గురించి ఒక ట్యాగ్ లైన్లో లాగి వదిలేస్తే కుదరదు, ఆవిడ గురించి ఒక గొప్ప కార్యక్రమం చేయాలి మనము అని మనసులో తెలిసింది. అది ఇప్పటికి నెరవేరింది. ఏమిటండి అంటే అది ఈ 18 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆవిడ యొక్క ముని మనవరాళ్ళు. ఇప్పుడు అర్థమైందా మీకు ప్రశ్నకి సమాధానం? ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? అడవిలు అనక, తుప్పలు అనక, చెట్లు అనక నెతుక్కుంటూ బాబాగారికి భోజనం పెడితే వెళ్ళింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వస్తున్నారు? ఆవిడ ఎక్కడి నుంచి వండికి వెళ్ళింది? ఆవిడ ఇంట్లో నుంచి వండికి వెళ్ళింది. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఇప్పుడు మీ ఇంట్లో నుంచి వండికి చేస్తున్నారు. ఆవిడ ఎక్కడ తీసుకెళ్ళింది? బాబాగారికి పెడతారు. మీరు ఎక్కడ తీసుకొస్తున్నారు? బాబాగారికి తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరు మీరు? గ్రూపులో అంతమంది ఉండగా బాబాగారు మీ 18 మందినే ఎందుకు సెలెక్ట్ చేశారు? ఈ 18 మందిలో 12 మంది సైతం అన్నదాన సేవకుల్లో ఉన్నారు ఆల్రెడీ. అయినను కూడా మీ నుంచి ఇంకనూ ప్రేమపూర్వకమైన ముద్ర తీసుకునే వాళ్ళను అనే ఒక ఆలోచన, ఆయనకు ఒక ప్రీతి అని ఆయన ఒక ప్రేమ ఉండబట్టి మీ అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఆల్రెడీ 70, 80, 100 తులమో పొలమో మనకు తోచింది మనం ఇస్తున్నాం కదా. అయినను కూడా అప్పుడు ఆలోచించారనమాట ఆయన, వీళ్ళు మనస్ఫూర్తిగా రూపాయి ఇస్తున్నారు, మరి వీళ్ళ మనస్ఫూర్తిగా నేను వీళ్ళ చేతితో అన్నం తినొద్దా? నేను తినాలి కదా వీళ్ళ చేతితో అన్నం అన్న ప్రక్రియలో ఆయన నాకు పంపిన ఆలోచనే ఇది. ప్రతి ఇంట అన్నం తినాలి. సాయి నన్ను కూడా ఆయన అవో సాయి అని పిలుతారు. అవో నేను ప్రతి ఇంట అన్నం తినాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వాళ్ళందరూ అన్నం తీసుకురావాలి అని ఒక శారీరక వాణి నాకు నిద్రలో అనిపించింది. వెంటనే తర్వాత రోజు లేవగానే రమకు చెప్పాను, వెంటనే ప్రారంభించేసాం కార్యక్రమం. అరగంటలో 18 మంది ఫుల్ అయిపోయారు. ఆ 18 మంది ఎవరంటే మహాభక్తులే మీరందరూ కూడా. ఇప్పుడు అర్థమైందా మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో? మనం బాయిజాబాయ్. ప్రతిరోజు మీరందరూ కూడా బాయిజాబాయ్ యొక్క ముని మనవరాళ్ళు. మీరందరూ కూడా ముని మనవళ్ళు, ముని మనవరాళ్ళు. మీ యొక్క సేవాభావమే, మీ యొక్క విధానమే, మీ యొక్క మనస్సే ఆ యొక్క వారసత్వంగా ఉంది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పున్నాను, మనం అందరూ ఇక్కడ వాళ్ళం కాదు. ఆయన వారసత్వానికి సంబంధించిన వాళ్ళు అక్కడక్కడక్కడ పడిపోయారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు 12, ఆ 12 కూడా ప్రపంచమంతా అక్కడక్కడక్కడ పడిపోయి ఉన్నాయంట. అలాగే మనమందరం కూడా అక్కడక్కడక్కడ పడిపోయి ఉన్నాం. ఇప్పుడు చేరాం ఒక దగ్గరికి. ఇక ఈ 18 మందితో ఎందుకు పెట్టాలి? అసలు ఈ 18 మందితో సంబంధం ఏంటి అని మీరు అనొచ్చు. సరే, నేను ఆ 18 మంది గురించి నాకైతే ఆలోచన లేదు. 18 మందితో ఆపిన తర్వాత వచ్చిన ఆలోచన ఏంటంటే 18 మంది అంటే 8 + 1 9 నవవిధా భక్తి. అర్థమవుతుందా మీకు? 8 + 1 9 నవవిధా భక్తి. సచరిత్ర 21వ అధ్యాయంలో బాబా గారు 9 ఉండల గుర్రపల్లెద్ది పోగు చేసి అని ఒక వర్తకుడిని అడిగారు. అది 9 సంఖ్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి 8 + 1 9. అలాగే ఈ 18 మంది వంట చేసుకుని తీసుకొచ్చే అన్నం వాల్యూ 9 కేజీలు. రైటా? 9 కేజీలు అవుతుంది. అంటే ఈ 9 కేజీలు నవవిధా భక్తి. బాబా గారు మరణించే సమయంలో బాబా తన జేబులో నుంచి 5 నాణ్యాలు ఒకసారి, 4 నాణ్యాలు ఒకసారి తీసి లక్ష్మీబాయి షిందే చేతిలో పెట్టి అన్నారు. అంటే చూడండి, 9కి బాబా గారు ఎంత విలువిచ్చారు. అలాగే మనకి ఇక్కడ 8 + 1 9 టోటల్ సంఖ్య. అలాగే 9 18 మంది తీసుకొచ్చే అన్నం వాల్యూ 18 కేజీలు పెట్టచ్చుగా. నేను ఎందుకు పెట్టలేదు? 18 కేజీలను ఆఫ్ చేసుకుంటే 9 కేజీలు అయింది ఇక్కడ. రైట్, 9 కేజీలు కూడా ఇంకో లింక్ ఉంది. 18 కేజీలు పెట్టుకుంటే కుదరదు. అక్కడ 18 కేజీలు గుళ్ళో వండుతారు, 12 కేజీలు మొత్తం ఎంత అవుతుంది? 30 కేజీలు అవుతుంది. అక్కడ రౌండ్ అవ్వట్లా. మళ్ళీ అక్కడ బాబా గారు ఏం చేశారు? 9 కేజీలు రౌండ్ చేశారు, ఇక్కడ 12 కేజీలు వండిస్తున్నారు గుళ్ళో. అంటే మనం ఇచ్చేయి గుళ్ళో 12 కేజీలు వంట రెడీ అయిపోతుంది. ఇక్కడ 9 కేజీలు. 12 9 12 10 22 22లో ఒకటి చేస్తే 21. 21వ అధ్యాయంలో నవవిధా భక్తి గురించి చెప్పారు బాబా గారు. ఇప్పుడు అర్థమైందా మీకు? 12 9 9 18 1 8 9. ఇది మన యొక్క అన్నదాన కార్యక్రమం యొక్క మనం తీసుకొచ్చే ఒక ముద్దలో ఎంత డెప్త్ తీసుకొచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? నాకు కూడా తెలీదు. ఇది కేవలం పూర్తిగా రమ యొక్క ఆలోచనే.
ఇలాగైతే మనం అన్నం వెనక్కి వెళ్ళిపోతున్నారు, మనం ఎదరికి వెళ్ళాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న వాటి నన్ను పట్టు కూర్చుంది. ఏం చేయాలా బాబా అని ఆలోచించి, ఆ రోజైతే నేను ఎన్ని సంవత్సరాల్లో బాబా గారి దగ్గర భోజనం చేసి కళ్ళు చెమరించిన రోజు లేదు. ఏ రోజు కళ్ళల్లో నీళ్ళు రాలా. మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నాకు నీళ్ళు రాలా. ఎందుకంటే ఆవిడ చనిపోవడం నాకు ప్లస్సో ఎవరికి మీకు ప్లస్సో తెలియదు. ఆవిడ చనిపోయిన తర్వాత నాలో భక్తి బయటపడింది. ఆవిడ ఉండుంటే నాలో ఈ భక్తి ఉంటే వచ్చేది కార్యమో ఒకవేళ. ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మీ అందరూ కూడా ఆవిడ రూపంలో నాకు కనబడుతున్నారు. మీ అందరూ కూడా ఆవిడ రూపంలో. అందుకనే ఎనలేని సేవ మీతో చేపించాలన్న ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించాం. ఈ 8, 1, 9, 18 మందితోనే మన టీం రన్నింగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ కూడా మీరు బాయిజాబాయ్ యొక్క ముని మనవరాళ్ళం మనము. కాబట్టి ప్రతి ముద్దలోనూ కూడా ఆయనకి మనం స్వయంగా వడ్డించి నైవేద్యం బాబా గారికి పెడతాకి వెళ్తున్నాము అన్న ఉద్దేశంతో ప్రారంభించండి. ఏదో గురుగారు చెప్పారు ప్రారంభించేశాం. దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. అన్ని గుళ్ళలోనూ తీసుకెళ్తారు, కానీ మన గుడి మన గుడి వేరు. మన దక్షిణముఖం గుడి. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం మనం అందరం కూడా ఒక డ్రెస్ కోడ్ తోటి, ఒక విధానంతో, ఒక పద్ధతితోటి. మేము తొలి దినాల్లో అనగా గ్రూప్ పెట్టిన తొలి దినాల్లో నేను, దుర్గాభవాని, ఇంకో 3, 4 ఉన్నాం గ్రూప్లో. ఆ దుర్గాభవాని చేసిన సేవ ఎట్లాంటిదో తెలుసా? సుందరిబాయ్ క్షీరసాగరి రాధాకృష్ణబాయ్ ఆవిడతో పోల్చుకుంటాను నేను. ఆవిడ 25 సంవత్సరాల్లోనే 50 సంవత్సరాలు చేయాల్సిన సేవ అంతా చేసేసిందంట. త్వరగానే ఆవిడ కాలం చేసింది. కానీ ఇక్కడ ఈ సుందరిబాయ్ ఈ సుందరిబాయ్ రాధాకృష్ణబాయ్, దుర్గకి నేను మనసులో పెట్టుకున్న పేరు. ఆవిడ తొలి దినాల్లో గ్రూప్ పెట్టిన తొలి దినాల్లో మనము నామం చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాము, అన్నం పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాము. ఈ నామం చేసిన వాళ్ళకి కూడా ఎవరెవరు ఎన్నిసార్లు నామం చేశారో కూడా రాసింది ఆ మహాయిల్లాళ్ళు. 2 పిల్లల్ని పెట్టుకుని బ్యూటీ పార్లర్ వర్క్ పెట్టుకుని భర్త ఎక్కడో పని చేసుకుంటుంటే అక్కడ అతను చూసుకోవాలి, ఇక్కడ వీళ్ళని చూసుకోవాలి, ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి. అయినా కూడా నా మాటకు గౌరవం ఇచ్చి తను మొదట్లో నేను ఎన్నిసార్లు నామం చేసిందో చెప్పింది తను. అంటే చూడండి తనకి ఎంత భక్తి ఉందో బాబా గారి మీద. ఈ భక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనం తీసాం బయటికి. మనము తీసాం. గొంగళ పురుగు దశలో ఉన్న మనల్ని ఒక సీతాకోక చిలక దశకి తీసుకెళ్ళాడు ఆయన. ఒక సీతాకోక చిలక దశలో ఉన్నాం ఈరోజు మనం ఎక్కడ మొదలు పెట్టాం? 50 రూపాయలు పోగు చేసుకుని అన్నం పెడదాము అని. రామనవమి భవాని అకౌంట్ ఆవిడ చేతిలో ఉన్నంతసేపు మనం 400 రూపాయలు 500 రూపాయలు వచ్చినాయి మనకి. ఆ 400 రూపాయల నుంచి 300 రూపాయలు కూరగాయలు కాడ్లీ ఖర్చు పెట్టి ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో అకౌంట్ నాకు అప్పచెప్పినప్పుడు ఆవిడ ఉదాహరణకు 2000 రూపాయలు చేతిలో పెట్టింది నాకు. ఈ రోజు మన అకౌంట్ ఎక్కడికి వెళ్ళింది? ఎంత వస్తుంది ఈ వారం? మనం పూచిక పుల్లతో సహా మనమే ఇస్తున్నాం ఇప్పుడు. అంటే అది ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? సచరిత్ర 16వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ బ్రహ్మధ్యానం గురించి వెళ్ళినోడికి 5 రూపాయలు తీయమంటే ఆలోచించాడు ఆయన ఆలోచించాడు 5 రూపాయలు తీయడానికి. కానీ మరొక వ్యక్తి ఉన్నారు. ఆయన ఏం చేసేవారు తెలుసా? పండిన పంట అంతా తీసుకొచ్చి బాబా దగ్గర పోసి మీరిచ్చిందే నేను తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు మనం ఎవరి తాలూకా? ఎదరవారి తాలూకానా? 16వ అధ్యాయం తాలూకానా? 36వ అధ్యాయం తాలూకానా? కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం ఇదే. ఏమంటే ప్రశ్న బాయిజాబాయ్. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏ పుస్తకం తీసినా ఆ పుస్తకంలో శ్రీ సాయి అని రాసిన తర్వాత బాయిజాబాయ్ అని రాసుకోండి. ఆవిడ యొక్క ఎనలేని సేవను వెలకట్టలేనిది. ఆవిడ సేవను వెలకట్టలేం కాబట్టి ఈ 11 వారాల అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించాం. ఆవిడ పేరు మీద ప్రారంభించాం మనం. ఈ పేరు మీద నడిచే అన్న సమారాధన నెక్స్ట్ బ్యాచ్కి మనిషి కేజీ రావచ్చేమో. ఫస్ట్ బ్యాచ్కి మాత్రమే లెక్కలన్నీ కూడా. అదేనా? నెక్స్ట్ బ్యాచ్కి లెక్కలన్నీ ఉండవు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, గ్రూప్ లీడర్లు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా చేయండి అమ్మా. మిగతా వాళ్ళందరినీ కూడా పోగు చేసుకోండి, చిరునవ్వుతో కలవండి. అందరూ కూడా గ్రూప్ లీడర్లు ఇక్కడ. వాళ్ళిద్దరే గ్రూప్ లీడర్లు కాదు. బాబా గారు మరణించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా గ్రూప్ లీడర్లమే. కాకపోతే ఏంటంటే ముందుండి నడపాలి వాళ్ళిద్దరు కాబట్టి వాళ్ళందరూ లెక్కలు రాసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఎత్తి శిరస్సు వహిస్తున్నాను. ఇంతవరకు మిమ్మల్ని వెయిట్ చేయించి ఉంటే కనుక నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఆవిడ యొక్క కథ చెప్పాలి అంటే బాబా గారే ఎంత లాగిచ్చారు. ఆవిడ కథ మామూలు కథ కాదు. ఆవిడ యొక్క గొప్పతనం మామూలు గొప్పతనం కాదు. కాబట్టి ఆవిడ యొక్క కథ కూడా 13 నిమిషాల్లో మనం తెలుసుకునేది కూడా కాదు. కాబట్టి అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనం చేస్తున్నాను. జాగ్రత్తగా చేద్దాం. జై హో సాయి, జయము జయము. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.